వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ మ్యూజిక్ అనమాట. ఏది సో చూపించరా, ఇదేంటి 8 అనమాట. బిగ్ బాస్ సీజన్ 8 అన్నది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు రచ్చ రంబోలా అనమాట. అది మనం చేస్తామా, బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ చేస్తారా అన్నది మాత్రం మనం వెయిట్ చేయాలి. లిమిట్ లెస్ అంటే నాకు ఒక డౌట్ వచ్చింది, సీజన్ కూడా లిమిట్ లెస్ లా సాగిద్దా? కాదు, ఇంకో విషయం చెప్పాలి, లిమిట్ లెస్ వీడియోస్ వస్తాయని చెప్పాలి. అలాగే ఇంకొక విషయం అండి, మీరందరూ ఇప్పుడు దాకా మమ్మల్ని ఎలా అయితే ఆదరించారో ఇక ముందు కూడా ఈ సీజన్ కూడా అలాగే ఆదరిస్తారని, అలాగే షేర్ చేస్తారని, ఇంతకు ముందు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయలేదు కదా, అది కూడా చేసి ఇప్పుడు ముందైతే లైక్ చేయండి. దానివల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎట్లా అనిపించింది నీకు ఓపెనింగ్ ఇవ్వాలి మొత్తానికి? కానీ అది కంటెస్టెంట్స్ అందరూ కొత్తగా అనిపించారనమాట. అంటే కొత్త వాళ్ళతో బీపీ టీమ్ ఏదైనా కొత్త రిస్క్ చేస్తుంది అనిపించిందా నీకేమన్నా? రిస్క్ అని ఎందుకు అనుకోవాలి? BB4 లో వాళ్ళు ఎవరు మనకు తెలియదు, కానీ అది బాగా హిట్ అయింది కదా. 14 మందే వచ్చారు కదా. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో పాత వాళ్ళు కూడా రాబోతున్నారు. అంటే కొత్త పాత వాళ్ళతో సరికొత్త ప్రయోగం అయితే బిగ్ బాస్ చేస్తుంది. నాకైతే ఎందుకో కొద్దిగా రిస్క్ అనిపించింది, ఎందుకంటే బాగా తెలిసిన కంటెస్టెంట్స్ ఉండే ఒక అట్మాస్ఫియర్ వేరు, కానీ దీని ఒక అడ్వాంటేజ్ ఉంది, ఫ్యాన్ బేస్ ఈక్వల్ గా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎంత ఆడుకుంటే అంత అన్నమాట, నో డౌట్. అది ఇక ఫస్ట్ ర్యాండమ్ గా వచ్చేద్దాం. ఫస్ట్ మొత్తం మీద ఆకు తెలుసు అంతవరకు బాబోయ్ బేబక్క. ఆ బేబక్క వచ్చినప్పుడు ఫుల్ గా నవ్వుకున్నాం అనమాట. మరి అలా అంటే ఇప్పుడు హౌస్ లో ఎవరైనా నవ్వుపిచ్చే వాళ్ళంతా ఎవరైనా ఉన్నారు అంటే బేబక్క తప్ప. బేబక్క కాదండి, బాబోయ్ బేబక్క, కింగ్ ని పడేసిన బేబక్క అంతే. నాకు సార్ అయితే ఇలా చూస్తూనే ఉండిపోయారు అమ్మాయి. అది ఆమె ఇది పెళ్ళి అయిందా అంటే ఏమంటారు, పెళ్లి అయిపోయింది. షీఈ్ వెరీ టాలెంటెడ్. నవ్వించారు, కానీ కొంత తనలో కాన్ఫిడెన్స్ ఉన్నారు, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నది, అలానే చాలా టాలెంటెడ్, మల్టీ స్కిల్స్ ఉన్నాయి. షోకి మాత్రం బాగా ఎసెట్ అవుతారు, కానీ చాలా జాగ్రత్తగా ఆడాల్సిన వ్యక్తి అన్నమాట. అది ఒకటి పక్క అనిపించింది నాకు. ఇక నెక్స్ట్ వన్ మోర్ మణికంఠ గురించి చెప్పుకోవాలి, ఎందుకంటే పాట పాడారు. అంటే బాధపడ్డాడులే పాపం. బాధపడ్డారు కాదనట్ల, కానీ బాధపడేటప్పుడు పాట పాడేసారు ఇయ్యా అనుకుంటూ పాడారు అనమాట. అప్పుడు నాకు ఏం చేసిందంటే బాధ కలిగింది, అలాగే అది ప్రాంక్ అని మనకు తెలుసు కాబట్టి కొద్దిగా నవ్వు వచ్చింది అనమాట. ఇలా కొంచెం ఇబ్బంది పడ్డారు, కానీ అక్కడ నుంచే స్టార్ట్ అయినాయి గొడవలు హౌస్ లో. నిజంగా స్టోరీ ఆఖరి పోరాటం కరెక్ట్ గా సెట్ అయింది అన్నాడు కూడా. ఏంటి నీ బయోపిక్ కి ఏంటి ఇది అంటే, ఎందుకంటే చాలా ఉన్నాయి హర్డిల్స్. స్టెప్ ఫాదర్, తర్వాత US వెళ్ళటం, అక్కడ మ్యారేజ్, పిల్ల పుడతాం, మళ్ళీ ఏదో ఎర్నింగ్స్ ప్రాబ్లం వచ్చిందని ఇండియా వచ్చేయటం. నిజంగా ఇది డూ ఆర్ డై. అతనికి చాలా చిన్న వయసులోనే లైఫ్ సర్కిల్ మొత్తం చూసేసాడా అన్న ఒక ఫీలింగ్ అయితే నాకు కలిగింది. కానీ అబ్బాయిలో చాలా ఫైర్ ఉంది మాటల్లో. అదే అనిల్ రావుపూడి గారు ఒక మాట అంటారు, నీకు ఇష్టమైన ఎవరు ఫ్యాన్ అంటే నాకు ఫ్యాన్ అని చెప్పేసి. రేపు నామినేషన్ లో కూడా ఆ ఫైర్ కనపడుతుంది నిఖిల్కి అను తనకి. సో నో డౌట్ నిఖిల్ లో నాకు అంబటి అర్జున్ కనపడుతున్నాడు. నిజంగా చెప్పాలంటే మణికంఠ ఎన్ని రోజులు ఉంటాడో నాకు తెలియదు, కానీ ఉన్నన్నాళ్ళు మాత్రం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయితే అవుతాడు. ఎందుకంటే డూ ఆర్ డై తనకి అంతే. సో దానికి ఒక ఫిక్స్డ్ మైండ్ తో వచ్చేసాడు ఆ అబ్బాయి. అది ఏదైనా సరే అక్కడ దాన్ని ఒక రేంజ్ లో తేల్చుకుందామన్న పద్ధతిలోనే వచ్చినట్టుగా కనపడుతుంది నాకు. ఇక నెక్స్ట్ ప్రేరణ సంగతి చెప్పు నాకు. ప్రేరణ ఒకటే, అదే యష్మికి ప్రేరణకి అబ్బా బయటే సావలేకపోతా, ఇక్కడ కూడా నీది ఆడపడాలి అని చెప్పేసి అమ్మాయి నాకు తెలిసి వీళ్ళిద్దరి మధ్య మంచి వారు జరిగిద్ది. అది ఫ్రెండ్స్ లా కనపడుతున్నారు. ఫ్రెండ్స్ కాదు, ఆ అమ్మాయి ఫస్ట్ లో రాగానే యష్మి కూడా రెస్పాన్స్ డిఫరెంట్ గా అనిపించింది. అవును, అబ్బా వచ్చావా అన్నట్టు అనిపించింది. అంటే ఇది జోక్ గా కాదు, నాకు అది సీరియస్ గానే అనిపించింది. ఆయనకి ఎలా అనిపించిందో నాకు కూడా అలాగే అనిపించింది. అలానే ప్రేరణలో కొద్దిగా ఓవర్ ఎంథ్యూజియాజం ఉన్నది. బిగ్ బాస్ షోని బాగా పిండి రుచి అలాగే కన్నడలో చేశారని టాక్ ఉన్నది. అది జస్ట్ చిన్నది మినీ. సో తనకు ఒక ఐడియా ఉంది బిగ్ బాస్ మీద, కొంత స్కిల్ స్పేస్ కోసం ట్రై చేస్తున్నట్టుగా ఉంది. మేబీ తన యాటిట్యూడ్ అయి ఉండొచ్చు. ఎవరో కెమెరా ముందు వస్తే అట్లే పక్కకి జరగాలి, ఎందుకంటే కెమెరా నేను కనపడలేదు, ఇట్లా కొన్ని జరుగుతూ ఉంటాయి అనమాట. కానీ వాళ్ళు మాత్రం కొంచెం జోష్ కనపడ్డది, కానీ కొద్దిగా స్కిల్ స్పేస్ కోసం కవర్ చేసే యాటిట్యూడ్, చిల్ మోడ్ అది. ఇంకా నెక్స్ట్ అలాగే అభయ్ నవీన్
అభి నవీన్ అతను కూడా కొద్దిగా ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారు కానీ అసలు పెళ్లి చూపులు సినిమాలో తను ఎంత ఇదయ్యాడో సడన్గా తన కెరీర్ అనేది ఆగిపోవడం, డైరెక్టర్ గా కానీ కొన్ని విడిగా వెళ్తాం. నేను నటుడిని అని చూపించడానికి ఈ కెరీర్ కోసం వచ్చాడు. ప్రస్తుతానికి సైలెంట్ మోడ్ చూస్తున్నాడు అంతే ప్రస్తుతానికి. అలాగే ఆదిత్య ఓం గారు టెన్షన్ లో ఉన్నాడు, బాగా టెన్షన్ లో ఉన్నాడు. తను తెలుగు బాగా మాట్లాడుతున్నాడు నెంబర్ 1. తర్వాత చాలా కాలం తర్వాత నేను మళ్ళీ సినిమాల్లోకి రావాలని ఒక తాపత్రయం కనపడుతుంది. ముఖ్యంగా పాపం అక్కడ తనకి బడ్డీ ఎవరు, బడ్డీ సోనియా రాదు, మన ఆర్జీవి కాంపౌండ్ అన్నమాట. ఆర్జీవి కాంపౌండ్ నుంచి వచ్చిన అదే ఆర్జీవి కాంపౌండ్ నుంచి వచ్చిన అమ్మాయి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ కనపడింది అమ్మాయి మాటల్లో, కాన్ఫిడెన్స్ ఉంది. అదేదో 9 months లిట్మస్ టెస్ట్ అంటే అబ్బాయిల్ని, అందులో కొద్దిగా కాంట్రవర్షియల్ అనిపించింది నాకు. ఏదేమైనా కొద్దిగా తేడా వస్తే తగ్గేది ఇచ్చేసే రకం అని కనపడుతుంది. కానీ అమ్మాయి రాగానే మీరు చిన్నప్పుడు నేను సినిమాలు చూస్తానన్నప్పుడు నేనైతే ఫుల్ గా నవ్వుకున్నా. తనైతే అసలు ఆదిత్య ఓం గారు చిన్నప్పుడు ఏంటి సార్ అంటే అక్కడ నాగార్జున ఆ మాటను పెంచకుండా దాన్ని కట్ చేసేసారు. కానీ ఆదిత్య ఓం మొత్తం టెన్షన్ లో ఉన్నాడు మొదటి రోజు కాబట్టి కొద్దిగా. కానీ ఎక్కువ మందికి తెలిసిన పర్సనాలిటీస్ ఎవరైనా ఉన్నారు అంటే అతను ఒకడు, కొత్త గొప్ప సినిమా కాబట్టి. బేబక్కతో పాటు అజయ్ శేఖర్ భాష గురించి అసలు ఆయన మొన్నటి దాకా నేను చూసిన టీవీలో అది ఏదైతే న్యూస్ లో చూసినప్పుడు కూడా కొత్త గొప్ప లావుగా ఉన్నారనిపించింది. ఇప్పుడు మరీ సన్నగా అయిపోయి తెలిసి మేల్స్ అందరూ శేఖర్ భాషకి సపోర్ట్ చేయలేము. మగజాతి కోసం నేనే పుట్టాను శేఖర్ భాష, మగజాతి కోసమే నేను చేస్తున్నాను. రీసెంట్ గా తనకి లైఫ్ లో ఎదురైన ఒక సమస్యలు, మీడియాలో తనకి ఎదుర్చిన ఇది ఓ మాట అంటాడు, అది నచ్చింది నాకు. మీడియాలో సోషల్ మీడియాలో మీరు నాకు గురించి చర్చలు జరిగినాయి, వైరల్ అయ్యాను, చాలా డిస్కషన్ బోర్డులకు వెళ్ళి, అది ఓకే, అదంతా మీకు తెలుసు. అసలు నేనేంటి అనేది మీకు చూపించుకోవడానికి ఇలాంటి ప్లాట్ఫామ్ మీద ఇలాంటప్పుడు అది బాగా ఉపయోగపడుతుంది. అందులో తను మంచి ఆర్జీ ఆ వాయిస్ నేను చాలా ఎక్కడో విన్నాను, చాలా డబ్బింగ్స్ లో కూడా ఉన్నాను అనిపించింది. అలానే తనలో కూడా మంచి హ్యూమర్ ఉన్నది, మంచి రైటర్ కూడా ఉన్నాడు. చాలా అవార్డ్స్ కూడా ఇండియా వైడ్ చాలా ఎక్కువ అవార్డ్స్ వచ్చాయని కూడా చెప్పాడు. చూపించారు అనమాట, మొత్తం వచ్చేసి అందరికల్లా బడ్డీస్ లో వీళ్ళిద్దరు బడ్డీస్ హైలైట్ అసలు బాగున్నారు. బాబోయ్ బేబక్క, బుధవాడ బేబక్క కాదండి, బాబోయ్ బేబక్క. అలాగే ఇద్దరు పేరు బాగొట్టడం అంటే ఎలా అంటే కామెడీని జనరేట్ చేయడానికి ఒకరికొకరు పరిచయం కూడా ఉంది. అసలు నాగ్ సార్ దగ్గర బేబక్క చేసిన అల్లరి చిందులు మామూలు కాదు. పాపం నాగ్ సార్ సిగ్గుబడి పెట్టని చెప్పాలి. ప్రతి సండే సాటర్డే రాగానే నాగ్ సార్కి ఒక కంటెస్టెంట్ దొరికారు జోక్స్ పని చేయడానికి. అలాగే కిరాక్ సీత తన లైఫ్ తను సీరియస్ గా ఉన్నది. లైఫ్ లో ట్రోలింగ్ కి సోషల్ మీడియా ఎంత ఇచ్చేస్తుంది, కొన్ని క్యారెక్టర్స్ వేయటం మూలంగా పర్సనల్ గా ఎలా అటాక్ చేస్తారన్న దాని మీద ఎక్కువగా ఇదై ఉన్నారు. కానీ అదే తనలో ఒక ఇది తీసుకొచ్చింది, బోల్డ్నెస్ కావచ్చు, స్ట్రాంగ్నెస్ తీసుకొచ్చింది. అది తన ఫేస్ లో చాలా క్లియర్ గా కనపడుతుంది. ఈ అమ్మాయి కూడా తక్కువ అంచనా వేయడానికి అయితే వీల్లేదు. కానీ నాకు అనిపించింది ఏంటి అంటే అమ్మాయిని చూసిన తర్వాత అమ్మాయి ఎన్నో స్ట్రగుల్స్ చూసింది. కానీ ఇక్కడ నేనేంటి అసలు అంటే ఒక నాగ్ సార్ కూడా చెప్తారు, యాక్టింగ్ చేసిన ఏదైతే ఏ రోల్ అయితే ఉంటారో ఆ రోల్ ఒరిజినల్ అన్నిటి వల్ల. నిజం చెప్పాలంటే ఈసారి బిగ్ బాస్ కి పెద్ద పెద్ద వాళ్ళు రాకపోవడానికి కారణం కూడా అదే. ట్రోలింగ్ కి భయపడి నెగిటివ్ అయిపోతున్నామేమో అన్న భయంతోనే చాలా మంది వెనకడుగు వేస్తున్నారు, రావాలని కోరుకున్నా కూడా. ఇక నెక్స్ట్ మణికంఠ చాలా చిన్న వయసులా కనపడుతుంది, చిన్నపిల్లలానే ఉన్నాడు. కానీ దానిలో ఒక అంటే తన లైఫ్ మీద తనకు ఒక విరక్తి కావచ్చు, కోపం కావచ్చు, తన మీద ఒక కోపం, తనకు వచ్చిన ఆఖరి లాస్ట్ లో అనిల్ రావుపూడి గారు ప్రాంక్ చేసినప్పుడు కూడా మాట అంటాడు అన్నమాట, ఇది నాకు మీ అందరికీ చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి, మీ అందరికీ చాలా అవకాశాలు ఉంటాయి, ఇది మాత్రం నాకు లాస్ట్ అవకాశం చూడండి అని చెప్పేసి అన్నప్పుడు కూడా కొద్దిగా ఇదవుతాడు, అక్కడ చాలా ఎమోషనల్ అవుతాడు. సో అంటే అది లైఫ్ లో జరిగిన సంఘటనలు. డూ ఆర్ డై చెప్పాను కదండి, ఈ మణికంఠ అనే పేరు మండే రోజున బాగా పేరు మోగిద్ది అన్నమాట, చూడండి మీరు కావాలంటే. అలాగే పృథ్వీ నాగ పంచమి సీరియల్లో హీరో అన్నమాట. యాక్చువల్ లాస్ట్ లో వినపడింది ఈ పేరు, కానీ తిరిగి కూడా చాలా బాగా యాక్టివ్ గా ఉన్నారు. నాకు తెలిసి ఇప్పుడున్న ఈ సీజన్ లో ముగ్గురు
ముగ్గురు నలుగురు ఉన్నారంట. ఆదిత్య ఓం గారితో కలిపితే ఒక నలుగురు, కలపకపోతే కనుక ముగ్గురు బాగా ఫైట్ చేసుకోగలరు, బాగా ఏది ఫిజికల్ టాస్క్ ఆడగలరు. మోడల్ కాబట్టి కొద్దిగా బాడీ గీడి ఉంది. అంతకన్నా హైలైట్ డ్రాయింగ్ స్కిల్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి, బాగా వేశాడు. విష్ణుప్రియ లానే ఉంది కొద్ది గొప్ప, విష్ణుప్రియ లావుగా ఉంది కానీ సో బడ్డీ ఏమో విష్ణుప్రియ. ఇంకా అందరూ పాపం విష్ణుప్రియకి కళ్ళు వచ్చినాయి అంట, నేను బిగ్ బాస్ కి వెళ్తున్నట్టుగాను విసిరి వచ్చేసింది అంట. బిగ్ బాస్ హౌస్ ఇలా ఉంటదని నేనేమో రీతు చౌదరి వస్తుంది అనుకున్నాను. అది పాపం ఇద్దరులో రీతు చౌదరి వచ్చినట్టయితే నిఖిల్ రీతు చౌదరి ఆల్రెడీ మంచి కెమిస్ట్రీ దొరికేది. బిగ్ బాస్ అనవసరంగా పాపం మిస్ అయ్యాడు. ఏం పర్లేదు, తనకి విష్ణుప్రియ కూడా క్రష్ అన్నమాట నిఖిల్ అంటే. ఓకే, సో మొత్తానికి విష్ణుప్రియ చాలా మందికి తెలిసిన ఇది చాలా మంచి గుడ్ డాన్సర్, అలానే కొద్దిగా హైలైట్ వాయిస్. మనం మామూలుగా ఒకప్పుడు బిగ్ బాస్ అనగానే పెద్దగా వచ్చేది మన శ్రీముఖి కన్నా కూడా సౌండ్ బాక్స్ బద్దలు ఏదంటారు గొంతు ఉంటుంది అనమాట విష్ణుప్రియకి. డిఫరెంట్ గా ఉంటది అనమాట, అంటే చాలా కన్ఫర్మ్ గా వాయిస్ హౌస్ లో వినపడింది, నో డౌట్. కానీ హౌస్ మొత్తంలో బాగా తెలిసిన వ్యక్తి అమ్మయ్య ఒక తెలిసిన వ్యక్తి వచ్చారు అని అనిపించింది ఎప్పుడంటే విష్ణుప్రియ వచ్చిన తర్వాతే. అలాగే నైనిక, నబీల్ అఫ్రీది, వీళ్ళిద్దరు బడ్డీస్. నైనిక డాన్సర్ అందరికీ తెలిసిందే, చాలా మంచి డాన్సర్. ఇంకా అమ్మాయి కొద్దిగా వచ్చి అంటే నాకుసారికి మంచి బిస్కెట్లు వేసిందని చెప్పాలి. అంటే నా అమ్మ చెప్పారు బ్లెస్సింగ్ తీసుకోమని, కానీ అవి కొద్దిగా సరే అది బాగానే ఉండి తప్పేం లేదు. కానీ చిన్నపిల్ల కొద్దిగా ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ మదర్ చాలా నువ్వు ఆడాలి గట్టిగా, నువ్వు ఏడవ మాకు అని రావటము. ఓకే, తను నాకు తెలిసి తన యాటిట్యూడ్ ప్రకారంగా కొంత ఎమోషనల్ కంటెంట్ ఇచ్చిద్దాం అనుకుంటున్నాను నేనేమనుకుంటున్నానంటే నైని పావని లాగా అనిపించింది అనమాట. అంటే ఆడే స్టైల్ అలా. కానీ డాన్స్ లో మాత్రం ఈ సీజన్ కి ఇరగదీయడంలో అంటే మా విష్ణుప్రియ కూడా సూపర్ డాన్స్, కాబట్టి వీళ్ళిద్దరు డాన్స్ లో ఇరగదీస్తారనే చెప్పాలి. నబీల్ అఫ్రీది, ఈ అబ్బాయి పేరు కొత్తగా చూస్తున్నాము, కొత్తగా యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్. తనకు కూడా ఒక కోరిక, ఇది రావాలన్న కోరిక, ఇది రావటం. యష్మి గౌడ, సోనియా సింగ్ ఎవరికి? సోనియా ఆకుల. సోనియా ఆకుల. తను కూడా ఆదిత్య ఓం గారికి. యష్మి గౌడ నిఖిల్ కి. యష్మి ఓకే, చిల్ యాక్టివ్ గా ఉన్నది అమ్మాయి, పర్ఫెక్ట్. ఫస్ట్ వచ్చిన పేరు వాళ్ళిద్దరిది, సో అంతా ఓకే. ఇక నిఖిల్, అంబటి అర్జున్ నాకు క్లియర్ గా కనపడుతున్నాడు. ఆ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ లో కూడా వాళ్ళిద్దరు ఉండేసరికి నాకు ఒకేలా కనపడుతున్నాడు. కొద్దిగా స్ట్రాంగ్ టాలెంట్, అలానే స్మార్ట్ ఈ కనపడేది. ఎక్కువ మాట్లాడట్లేదు లేదు, అంతా మనోడు గట్టిగానే ఉంటాడు. చాలా ప్లాన్డ్ గాను, చాలా పద్ధతిగాను. లేదంటే నాకు విలన్ లక్షణాలు అంటే విలన్ అంటే మాకు బాగా ఇష్టం, హీరో అయ్యాను కానీ అంటే నో డౌట్ ఆ విలన్ బయటకు వస్తాడు ఈ సీజన్ లో. పక్కా వస్తాడు బయటికి. అలా జరిగింది అనమాట కంటెస్టెంట్స్ గురించి. అలాగే మధ్యలో వచ్చిన గెస్ట్ గురించి రానా గారు, అలాగే నివేదిత థామస్ గారు గాని, చిన్న కథ గాని, అదొకటి. సూపర్ అసలు, అది కూడా బాగా. కానీ ఇంకా హౌస్ గురించి ఒకసారి మాట్లాడుకుందాము. దీనిలో చాలా 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 చూపించారు అనమాట. ఇక్కడ ఏంటి ఇప్పుడు అంటే వాళ్ళ అందులో రేపొద్దు నుంచి ఏం జరుగుతుందంటే వాళ్ళల్లో ఆ క్యారెక్టర్లు ఎవరెవరు కొన్ని అడుగుతారు. ఆ క్యారెక్టర్లు ఉన్న వాళ్ళు ఆ బెడ్రూమ్ కి వెళ్ళాలి. కాదేమో అనుకుంటున్నాను, టాస్క్ ఉంటుందేమో. అదే అన్న, ఆ టాస్క్ ఇచ్చిన తర్వాత వీళ్ళకి ఒపీనియన్ చెప్తారన్నమాట. ఆ ఒపీనియన్ ప్రకారం ఎవరికి ఆ లక్షణాలు ఉన్నాయి అని వేసి, అంటే వాళ్ళు తెలియదు కదా, మనకేం తెలిసింది, లోపల కంటెస్టెంట్స్ తెలియదుగా. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ బెడ్ మనం తీసుకుందాం లేదా గర్ల్స్ అడిగారు కదా నాని, అసలు వాళ్ళకి ఆ కాన్సెప్ట్ తెలియదు. రేపొద్దున చెప్పకుండానే ముందు ఏం చేస్తాడంటే ఈ లక్షణాలు ఎవరికి ఉన్నాయో ముందు అడుగుతాడు బిగ్ బాస్. అడిగిన తర్వాత ఏం చేస్తారు, ఈ లక్షణాలు మీరు ఉన్నాయి, సో మీరు దీనికి రూమ్ అని. అప్పుడు తెలిసి వస్తుంది వీళ్ళకి, ఓకే అమ్మా ఇంత అన్యాయం చేశాడా. అందులో అన్ని కూడా డబుల్ బెడ్స్ అంట. అలాగే నో రేషన్, నో కాఫీ. ఇప్పుడు కింగ్ అంటే కింగ్ అంటే ఏంటి, దేనికైనా సరే రెడీ అని సిద్ధంగా ఉండేవాడికేమో అది ఆ రూమ్ గోల్డెన్ రూమా, అలాగా. లేకపోతే ఎవరికి అందరంత ఎత్తులో ఉండేవాడు జీబ్రా రూమ్ అని. అల్లరి చేసే రూమ్ ఏమో మన కిచెన్, మంకీలా కొట్టుకునే వాళ్ళని పికాక్ రూమ్. ఇట్లా వాళ్ళ యాటిట్యూడ్స్ ప్రకారంగా చేసిన దాన్ని బట్టి ఏంటంటే రేపు ఒపీనియన్స్ తీసుకుంటారు. ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత ఒపీనియన్ బట్టే బిగ్ బాస్ గురించి అలాట్ చేస్తాడేమో అనుకుంటున్నాను. అలాగే నో కెప్టెన్ అంట ఈ సీజన్. నిజంగా అనిపించింది, కెప్టెన్ లేకుండా ఇంకేమైనా వేరేగా పెడతారు. నో రేషన్, నో రెమ్యూనరేషన్. నో రేషన్, నో కెప్టెన్. థర్డ్ ఏమో నో
అంటే టైమ్లెస్ అంటే ఇదంతా లిమిట్లెస్ అన్ని కానీ అన్ని సంపాదించుకోవాలి. అది నువ్వు సంపాదించుకుంటే నీకు వచ్చేది లిమిట్లెస్. కాబట్టి నువ్వు సంపాదించుకుంటావా లేదా లిమిట్లెస్ అంత అన్నది నీ చేతుల్లో ఉంది. ఇది బిగ్ బాస్ థీమ్ మొత్తం మీద. ఇంకా మొత్తం అది ఇంకా దాని గురించి అదేది ఇన్ఫినిటీ రూమ్ ఒకటి కొత్తగా ఉంది, అది ఇప్పుడు ఓపెన్ చేయలేదన్నారు. అలాగే బుల్ ఫైట్స్ గురించి చెప్పారు, గార్డెన్ ఏరియాలో చూపించినప్పుడు. లయన్ గురించి చెప్పారు, గోల్డెన్ రూమ్ లో చూపించినప్పుడు. జీబ్రా, జిరాఫీ, ఇవన్నీ కూడా నిజంగా యానిమల్స్. మొత్తానికి అదొక సర్కస్ అయిపోయింది. దాన్ని అడిచే రింగ్ మాస్టర్ కింగ్. అలాగే లోపలికి వెళ్తాయి అందరు జంతువులు ఉన్నాయంటే అంటే ఉండే కొద్ది మనం కూడా జంతువులా తయారవుతారని చెప్పేసి నిఖిల్ ఒక డైలాగ్ వేస్తారనమాట. అలాగే ఇంకో ఎవరో ఒక అమ్మాయి అంటారు అన్నమాట, లోపలికి ఎంటర్ అవ్వగానే ఇదేంటి మనము జియోగ్రఫీ ఛానల్లో అన్నట్టు అమ్మాయి కూడా చెప్పింది అనమాట. సరే, అట్లా లిమిట్లెస్ ప్రైజ్ మనీ ఇలా జరిగిందండి. జీరో ప్రైస్ మనీ, జీరో అది లిమిట్లెస్ చేయాలంటే వీళ్ళ వల్ల అడైంది. బిగ్ బాస్ ఎక్కడో కరెక్ట్ ఎక్కడ అక్కడ ఆపేస్తాడు. ఎంతవరకు చేస్తారేమో అది కూడా చూద్దాము. అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఇంకా ఇంకోటి విషయం ఏంటి అని అంటే, ఎప్పటికప్పుడు లైవ్ లో ఏ చిన్న వాళ్ళు తుమ్మినా దగ్గినా అన్ని విషయాలు లైవ్ లో అప్డేట్స్ ఇవ్వడానికి అయితే నేను రెడీగా ఉన్నాను. అలాగే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అలాగే మన ఛానల్ తో స్టే ట్యూన్ అవ్వండి, ఇలాగే ఉండండి, ఛానల్ చూస్తూ ఉండండి. బిగ్ బాస్ ముచ్చట్లు మీ అక్కతో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వాళ్ళ ఇల్లు వదిలేసి, అంటే డబ్బుల కోసం వెళ్ళండి అయినా కూడా. సో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడుతున్న ఈ కంటెస్టెంట్స్ అందరికీ గెలవాల్సింది ఎవరో ఒకళ్ళే, కానీ షోకి వచ్చేది గెలవడమే కాదు, మంచి జరగాలి వాళ్ళకి. సో ఇక్కడికి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు, అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కోరుకుంటూ మా తరపున వాళ్ళకి కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ కూడా చెప్తూ, కంగ్రాట్స్ ఎందుకంటే ఆ ప్లాట్ఫామ్ లోకి మనకి అవకాశం రావడం అనేది ఇది. అలానే ఆల్ ది బెస్ట్ కూడా చెప్పుకుంటూ, సో లైవ్ అప్డేట్స్ మీ అక్కతో టచ్లో ఉంటూనే ఉండండి. అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ, కూసేపు హ్యాపీగా సాయంత్రం ఈ ముచ్చట్లు ఆడుకుంటూ, రచ్చ అంటే కామెంట్స్లో రచ్చ కామన్. సో మనకి నచ్చిన వ్యక్తిని సపోర్ట్ చేయడం కామన్, నచ్చిన వ్యక్తి మీద ఒక మాట వేయడం కూడా కామన్. అది షోకి ఆటకి మాత్రమే పరిమితం చేసి మన వాళ్ళతో పాటు మనం కూడా ఎంటర్టైన్ అవుతూ ముందుకు వెళ్దాం. సో ఇది ఈరోజు ఇది. రేపటి నుంచి అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది అన్నది అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. అలాగే మిడ్ నైట్ అప్డేట్స్ కూడా ఇస్తారండి, అది కూడా వెయిట్ చేస్తూ నైట్ పూట మాట్లాడుతూ ఉంటారు కదా, అది కూడా. ఇక మన వాళ్ళు ఇంకా వీళ్ళు మొత్తం అంటే టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. ఈసారి చాలా కొత్తగా, అలానే మీరు ఎవరు ఊహించని విధంగా చేయబోతున్నాము అన్న ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. కానీ కంటెస్టెంట్స్ పరంగా చూసుకుంటే అంతా కొత్త వాళ్ళే, పాత వాళ్ళు వస్తారంటున్నారు. ఏదేమైనా బిగ్ బాస్ కొత్త పాత వాళ్ళతో రిస్క్ అయితే చేస్తుంది. ఆ రిస్క్ మరి వాళ్ళు సఫలీకృతం అవుతారా, ఎంతవరకు వాళ్ళు సక్సెస్ అవుతారో చూద్దాం. ఏదేమైనా వాళ్ళు సక్సెస్ అవ్వాలనే కోరుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే నా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తూనే ఉంటాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లిమిట్లెస్ నోటిఫికేషన్ అయ్యో బాయ్.